సో మీరిద్దరు కలవడానికి వెళ్ళలేదు అక్కడికి? మేమిద్దరం కలవడానికి అయితే వెళ్ళలేదు. నాకు మాదిరికి జరిగింది ఒక పర్సనల్ ఇన్సిడెంట్, అదొక యాక్సిడెంటల్ గా జరిగింది. నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్ లో. మంచిగా అనిపిస్తుందా? చూస్తున్న వాళ్ళకి బాగా అనిపిస్తుందా? ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. అంటే పక్కలోళ్ళు ఏం చేస్తున్నారు, పక్కలోళ్ళు ఏ కామెంట్ పెడుతున్నారు, సడక్ ఏం చేసింది, వీటి మీద భలే ఇంట్రెస్టింగ్ వస్తుంది మీకు. ఈ రోజులలో ఇప్పుడున్న సొసైటీలో కామన్ గా జరిగే తప్పేది. మీ బతుకులు జడా ఇయో బతుకులా. భార్య ఉన్న తర్వాత రిలేషన్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? నా ఫస్ట్ క్వశ్చన్. మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా, చెప్తా కొడుక, మాట్లాడు, నోరు పడిపోయిందా నీ అబ్బా. మాకు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి, కొంచెం ప్రెషర్ ఉంది. ఆ సిచ్యువేషన్ లో ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఒక మగాడు ఖచ్చితంగా కోరుకుంటాడు. ఆ సిచ్యువేషన్ నాకు కనెక్ట్ అయింది మాదిరి. దారుణం ఏంటి నీ ఒళ్ళో తల పెట్టుకుని ఓదార్పు కోరుకోవడం? దిస్ ఇస్ నాట్ ఫేర్. చాలా పాపం. నాకున్న ప్రెషర్ కి, నాకు ఈమె చేసే కేరింగ్ కి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను అమ్మాయికి. సిగ్గుండాలి. అమ్మాయి రావటం, ఈమె కేర్ చేయటం నాకు నచ్చింది అనమాట. ఏమనుకుంటున్నారా? మీ ఇష్టానికి ఆడపిల్లని చూస్తే ఎగబడిపోతారా? అంటే అమ్మాయిని చూస్తే నరం లాగేస్తుంది. ఏ యాంగిల్ లో నరం లాగుతుందిరా నీకు? డివోర్స్ కావాలి అన్నావని లాస్ట్ ఇంటర్వ్యూలో మీ వైఫ్ చెప్తుంది. డైవర్స్ ఇచ్చే నీ వైఫ్ కి, డైవర్స్ ఇచ్చే అని అంటే హస్బెండ్ మీరు ఏమంటారు సార్? మాధురి రాథోడ్ ఎప్పుడు కూడా నీ భార్యకి డివోర్స్ ఇచ్చేయి, నీ భార్యకి డివోర్స్ ఇచ్చాయని నాకు ప్రెషర్ చేయలేదు. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. నువ్వు తను రిలేషన్ లోకి వెళ్ళిన తర్వాతే తిని డైవర్స్ అడుగుతున్నాడు అని అంటే వీళ్ళిద్దరికి కనెక్షన్ అయితేనే కదా డైవర్స్ కి వెళ్దాం అనుకుంటున్నారు. అమ్మాయిని తప్పని నేను చెప్పట్లేదు. అమ్మాయి చాలా మంచి పర్సన్, చాలా గుడ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచి అమ్మాయి. నాకు ఇంకా గోదావరి దిక్కు. నాకు డబ్బులే ఉంటే నేను రాజమండ్రి వెళ్ళిపోతాను. చావడానికి గోదావరి దాకా ఎందుకండి? నేను రాజమండ్రి వెళ్ళేది గోదావరిలో దూకి చావడానికి కాదు. అక్కడ మా మేనమామ గోటం గంగరాజ్ అని పెద్ద ఫేమస్ రౌడీ ఉన్నాడు. వాడితో చెప్పి వీడి తాట బలిపించేస్తాను. ఈ కాంటాక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాకు 4-5 years నుంచి మేము తెలుసు. 2.5 months ఒక షూట్ టైమ్ లో నుంచి మాకు ఈ రిలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? లాస్ట్ 2.5 months నుంచి మాత్రమే. లాస్ట్ 2.5 months నుంచి స్టార్ట్ అయింది. ఆమె ఓపెన్ గా చెప్పింది, మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు, ప్లీజ్. ఇక్కడ ఒక దగ్గర తప్పు జరుగుతుంది అంటున్నావు కరెక్టే, కానీ అప్పుడు మీ భార్య గానీ లేకపోతే నేను చేస్తున్న తప్పేమని ఎక్కడ అనిపించలేదా అనేది నా క్వశ్చన్. ఇంపాసిబుల్, అది మాత్రం చెప్పను. చెప్తున్నాను కదరా, చెప్పలేనురా, చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతానురా. నేను ఫోక్ ఇండస్ట్రీ ఇంతవరకు తాగింది లేదు. నేను మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను అనమాట వాళ్ళకి. ఎట్లా అంటే 10 lakhs rupees ఇచ్చేస్తాను నేను వాళ్ళకి డైరెక్ట్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ సంవత్సరాల నుంచి నాకు డ్రింకింగ్ హ్యాబిట్ ఎక్కడన్నా ఉంటే ప్రూవ్ చేయండి, 10 లక్షలు ఇస్తా అనే పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఇక్కడ మీ వైఫ్ ఒక వీడియోలో నా మొగునికి తాగుడు అలవాటు లేదు, తాగుడు అలవాటు చేసుకొని తాగిండు అంటుంది. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అదేంటంటే ఆ రోజు నేను తాగానండి. ఆ రోజు నాకు ఇంట్లో ప్రెషర్ వల్ల, ఇటు సైడ్ నుంచి ఒక ప్రెషర్ వల్ల, అవి నేను అన్నీ ఓపెన్గా చెప్పాలనుకోవట్లేదు, అవన్నీ తీసి బయట పెట్టాలని అనుకోవట్లేదు. ఆ ప్రెషర్ వల్ల నాకు ఆ రోజు తాగాలనిపించింది. నువ్వు మనిషి మా భార్య కాకుండా వీడియో తీసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నారో ఇదే అది ఈ ముండా మాటలు తిన్నా కదా దాన్ని ముండాకి వాళ్ళకి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో, నా భార్యకి లేని ఆవేశం ఆమెకి ఎందుకు ఉందో అదైతే నాకు తెలీదు. ఊరుకోవాలడు
కమిట్మెంట్ అంటే ఇదే, ఇలాగే ఉంటది. సో సినీ ఫీల్డ్ లో ఎదగాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఫోక్ ఇండస్ట్రీలో అందరు ఇట్లానే ఉంటారు, ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్లు నడుస్తాయి, ఫోక్ ఇండస్ట్రీలో ఇట్లాంటి బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. గైస్ వీడి మాట వినకండి, వీడో ఎర్రిపోకు, వీడి మాట వినకండి. సో మీరు ఇద్దరు కలవడానికి వెళ్ళలేదు అక్కడికి? మేమిద్దరం కలవడానికి అయితే వెళ్ళలేదు. నేను నమ్మొద్దురా, అడుగు తిరు. నాకు మాదిరికి జరిగింది ఒక పర్సనల్ ఇన్సిడెంట్, అదొక యాక్సిడెంటల్ గా జరిగింది. మేమిద్దరం కలవడానికి అయితే వెళ్ళలేదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. అన్నయ్య వాడందరూ మనలే కదూ? ఏంటి డౌటా? ఈ రోజులలో ఇది ఎంతండి? ఒక చిన్న రాళ్ళతో తెంగితే కళ్ళు అదురుతాయి, రాళ్ళతో తెంగితే కళ్ళు అదురుతాయి. అది చేసిన మిస్టేక్ అండి, చిన్నదో పెద్దదో మిస్టేక్ అయితే జరిగింది. చేసినంత చేసి సారీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్ లో. నాకు అది కావాలి, నాకు అది కావాలి, స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. మ్యూచువల్ గానే ఈ వర్డ్ నేను మరీ చెప్తా, మ్యూచువల్ గానే మా ఇద్దరి మధ్యలో నడిచింది, ఒక రిలేషన్ అనేది నడిచింది. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? అదలా గారు ఇది మా సమస్య. అది మీరు ఎప్పటి నుంచో అనుకోకండి, గత 2.5 months బ్యాక్ నుంచే మా ఇద్దరి మధ్యలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది అయితే నడిచింది. ఆమె కూడా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆమె మీదనే నడుస్తుంది. ఇంతమంది ఆమె చేతుల మీద నడుస్తుంది. మరి చేసేటప్పుడు ఇవన్నీ తెలీదా? అంటే అది రామ్ మాదిరిగా అయితే నా సైడ్ నుంచి, నా వైఫ్ సైడ్ నుంచి చేతులెత్తి క్షమాపణ కోరుతున్నాను. వదిలేస్తారు ఒక ఆడపిల్ల, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఆడపిల్ల. చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. నేను పలానా ఇట్లా అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తా, కో ఆర్టిస్ట్ తో ఇట్లా తప్పుడుగా బిహేవ్ చేస్తా, ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఎవరైనా ప్రూఫ్ తో సహా తీసుకొస్తే నేను ఛాలెంజ్ చేస్తాను అన్నమాట. వాళ్ళకి 10 lakhs rupees ఇచ్చేస్తాను నేను వాళ్ళకి డైరెక్ట్. రే నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ప్రజలకు ఈ దాన్ని బట్టి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ప్రజలకు నేను చెప్పాల్సింది ఒకటి, చెప్పు, చెప్పి తగలడు. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఈ రోజు కాకపోతే రేపన్నా బయటపడతాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.